దివంగత నేత సాయన్న బిడ్డగా వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 150వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని నివేదిత అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని విమర్శించారు. తనను ఎమ్మెల్యేగా దీవిస్తే ప్రజలందరికీ నిరంతరం సేవ చేస్తూ సాయన్న పేరు నిలబెడతానని నివేదిత అన్నారు. మా పర్యటన ఈరోజు మేము పొద్దున 150 డివిజన్ చాపల్బాయ్ సెకండ్ బజార్కి కవర్ చేశాము. నెక్స్ట్ ఇంకా శివాజీ నగర్ కూడా ఉంది. మేము ఈరోజు మా పర్యటనలో మేము చూసాము, అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. కారు గుర్తుకే ఓటేస్తాను అనేసి చెప్తున్నారు. కేసీఆర్ గారు వచ్చుంటే ఇంకా బాగుండు అనేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ లాస్యా గారు ఎలక్షన్స్ అప్పుడు బాగా కష్టపడేసి మాకు గెలిపించిన వాళ్ళే. మళ్ళీ కూడా వాళ్ళు నన్ను గెలిపించడానికి ముందుకు వచ్చారు. మా ఎంపీ అభ్యర్థి వాళ్ళ డాటర్ మోనికా గారు కూడా మాతో ఉన్నారు పొద్దున్న నుండి పర్యటన కోసం అనేసి. అందరు కూడా పాజిటివ్గా మా కారు గుర్తుకే వేస్తా అనేసి చెప్తున్నారు. ఎలా అయితే మీరు నాన్నగారితో ఇన్ని ఇయర్స్ ప్రజలందరూ ఉండేసి కష్టపడి మాకు 5 టర్మ్స్ నన్ను గెలిపించారు. తర్వాత చెల్లె వచ్చాక చెల్లెని కూడా గెలిపించాను. అలానే నాకు కూడా ఆశీర్వదించాలనేసి కోరుతూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇవాళ నివేదిత గారితో 150 డివిజన్లో పాదయాత్ర నిర్వహించడం ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. గతంలో సాయన్న గారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ మనం చేసినాం. ప్రతి దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రోడ్లు కానీ, తర్వాత బస్సు దవాఖానా, ఎన్నో కార్యక్రమాలు మనం సాయన్నతోటి నిర్వహించుకున్నాం. దాంతోపాటు సంక్షేమ పథకాలను అందించిండ్రు. దాంతోపాటు మనకి మొన్న లాస్ట్ టైం బీసీ లోన్ కానీ, దళిత బంధు కానీ ఇలా అన్నీ కూడా సాయన్నతోటి అందించిండ్రు. కాబట్టి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. నివేదిత సాయన్న కూతురు నివేదిత అంటే ఆమెకే వేసి మేము ఓట్లు గెలిపిస్తామని అంటున్నారు. ఏదైనా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే 10 ఏళ్ళు మంచిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొనసాగింది. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అవుతుంది, కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడే. గతంలో శాంక్షన్ అయిన పనులు కూడా ఇంతవరకు స్టార్ట్ కాలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏది అమలు పరచలేదు. అందుకోసం ప్రజలు అందరూ కూడా టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మంచి స్పందన